సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై కక్ష సాధింపులో జగన్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఏబీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా క్యాట్ ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో క్యాట్ ఉత్తర్వుల ప్రకారం ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై కక్ష సాధింపులో జగన్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఏబీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా క్యాట్ ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో క్యాట్ ఉత్తర్వుల ప్రకారం ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ఏంటి అప్డేట్స్? నవీన్, ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకి హైకోర్టులో ఊరట లభించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం క్యాట్ తీర్పుపై వేసిన మిస్లేనియస్ పిటిషన్ ఏదైతే ఉందో అప్పీల్ అయితే మాత్రం అనుమతి విచారణార్హత ఉందని చెప్పింది. కానీ బట్ ఆయనకి సంబంధించి క్యాట్ ఇచ్చిన తీర్పులో ఆయన సస్పెన్షన్ ఎత్తివేయాలి అని చెప్పి ఏదైతే ప్రభుత్వం క్యాట్ ఆదేశించిందో దాంట్లో జోక్యం చేసుకునేందుకు మాత్రం నిరాకరించింది. అంటే క్యాట్ తీర్పు యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది అనేది మాత్రం హైకోర్టు స్పష్టం చేసింది. ఆయనకు వెంటనే పోస్టింగ్ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. దీంతో పాటు ఆయనకి జీతభత్యాలు కూడా వెంటనే చెల్లించాలి అని చెప్పి క్యాట్ ఆదేశించింది. అయితే క్యాట్ తీర్పుపై అప్పీల్కి వెళ్ళాలి అని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించడం, ఈ ఫైలును సిఎస్ జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి వద్దకు పంపించే నేపథ్యంలో దీనిపై అప్పీల్ను హైకోర్టులో వేశారు. ఈ అప్పీల్ పై సుదీర్ఘ విచారణ అనంతరం ఈ రోజు ఉదయం హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఈ ఆర్డర్స్ లో మిస్లేనియస్ పిటిషన్ కు విచారణ అర్హుతుందని చెప్పినప్పటికీ కూడా బట్ ఆయన క్యాట్ ఇచ్చిన తీర్పులో మాత్రం జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఏబీ వెంకటేశ్వరరావుని 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఆయన్ని ఒకసారి సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్ కూడా రక్షణ పరికరాల కొనుగోలుకు సంబంధించి అవకతవకలు జరిగిందని చెప్పి ఏసీబీ కేసు నమోదు చేయడమే కాకుండా ఆయన సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే మళ్లీ పోస్టింగ్ ఇచ్చి 14 రోజుల తర్వాత తిరిగి సస్పెండ్ చేసింది. ఈ తిరిగి సస్పెన్షన్ చేసిన దాన్ని సవాల్ చేస్తూ కూడా ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ ను ఆశ్రయించారు. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ దీనిపై విచారణ జరిపి ఏబీ వెంకటేశ్వరరావుపై రెండోసారి సస్పెన్షన్ వేయటం చెల్లదు అని చెప్పి స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది అని పేర్కొంది. అదేవిధంగా అసలు పరికరాల కొనుగోలుకి రాష్ట్ర ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయకుండా పరికరాల కొనుగోలులో అవినీతి ఎలా జరిగింది అని చెప్పి కూడా క్యాట్ ప్రశ్నించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వ చర్య సహేతుకంగా లేదు అని కూడా స్పష్టం చేసింది. అయితే దీనిపై వెంటనే ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా సిఎస్ జవహర్ రెడ్డి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నప్పటికీ కూడా ఈ ఫైల్ ను రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఫైల్ ను పరిశీలించి అప్పీలుకు వెళ్లాలి అని చెప్పి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు వెళ్లింది. అప్పీల్ పై ఈ రోజు హైకోర్టు తగిన ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఏబీ వెంకటేశ్వరరావు రేపు పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయన పదవీ విరమణ చేసే లోపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉత్తర్వులు ఇస్తుంది, ఆయనకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే క్యాట్ కు సంబంధించి తీర్పులో తాము జోక్యం చేసుకోబోము అని చెప్పి హైకోర్టు స్పష్టం చేయటం, ఏదైతే పిటిషన్ ఉందో ఆ పిటిషన్ కు విచారణ అర్హత ఉంది అని మరోవైపు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకి వెంటనే ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ఆయనకు పోస్టింగ్ ఇస్తే రేపు ఈ రోజు పోస్టింగ్ లో చేరి రేపు ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. రేపు సాయంత్రం 5 గంటలకు ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2019 అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏబీ వెంకటేశ్వరరావుని కక్ష సాధింపుల చర్యలకు దిగుతుంది అని చెప్పి కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున మండిపడ్డారు. ఆయనకు అనుకూలంగా ఒక పిటిషన్ ను భారత రాష్ట్రపతితో పాటు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ కి పంపిస్తామని చెప్పి నెట్ లో పెడితే దాదాపుగా వేలాది మంది సంతకాలు చేసి ఆయనకు వెంటనే న్యాయం చేయాలి అని చెప్పి కూడా ఆ పిటిషన్ పై సంతకాలు చేశారు. మొదటి నుంచి కూడా నిజాయితీపరుడు, సమర్థుడైన అధికారిగా పేరున్న ఏబీ వెంకటేశ్వరరావును కక్ష సాధింపు చర్యలకు వైసీపీ ప్రభుత్వం దిగింది అని చెప్పి కూడా నెటిజన్లు మండిపడ్డారు. నవీన్, అయితే రాష్ట్ర ప్రభుత్వం రేపు లోగా పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. ఆయన రేపు పదవీ విరమణ చేయాల్సి ఉంది. నవీన్, థ్యాంక్ యూ రామారావు.